రేవంత్ సర్కారు అకారణంగా తనను అరెస్ట్ చేసిందని విద్యార్థి నవీన్ ఎర్రం చెప్తున్నారు. గత నెల 30న క్యాంపస్లోకి 300 బుల్డోజర్లు వచ్చాయని తెలిపారు. ఆ విషయం తెలిసి ఘటనా స్థలానికి వెళ్లారని వివరించారు. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారని గుర్తు చేశారు. సాయంత్రం అయినప్పటికీ విద్యార్థులను విడుదల చేయలేదన్నారు. స్టూడెంట్స్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారని పోలీసులను అడిగితే తనను అరెస్ట్ చేశారంటున్న నవీన్ ఎర్రంతో మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపిన సమయంలోనైనా ఎవరైనా నిరసనలు తెలిపి వాళ్లకు ఏం చేసినా కూడా వాళ్ళపైన కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే కేసులు అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి పెడుతూనే ఉంది. ఎప్పటి నుంచి కొలువుదీరిందో అప్పటి నుంచి. అయితే ఈ హెచ్యూలో ఎప్పుడైతే బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ చదువు చేద్దామని చూశారో హెచ్యూ విద్యార్థులు వాళ్ళను వేయి క్వశ్చన్ చేయడం జరిగింది, వాళ్ళని అడగడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందని. క్వశ్చన్ చేసిన సందర్భంలో ఇక్కడ హెచ్యూకి సంబంధించిన 2 విద్యార్థులను అయితే అరెస్ట్ చేసి రిమైండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది విద్యార్థులను ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అక్కడ నిరసన తెలిపిన వాళ్ళని అదుపులో తీసుకొని తర్వాత రోజు వదిలిపెట్టారు. కానీ 2 విద్యార్థులపైన అయితే కేసులు పెట్టి వాళ్ళని రిమైండ్ చేయడం జరిగింది. అయితే మార్చి 30 రోజు ఇక్కడ ఎస్యూ విద్యార్థి ఎవరైతే ఉన్నారో నవీన్ను అదేవిధంగా రోహిత్ను రిమైండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అందులో ఒకరు నవీన్ ఎవరైతే ఉన్నారో ఎస్యూ విద్యార్థి బెయిల్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు, ఎస్యూ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అడిగి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు పోలీసులను పోయి క్వశ్చన్ చేశారన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా చెప్పండి. ఆ రోజు ఆదివారం అండి, మార్చ్ 30 అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో యూనివర్సిటీకి వచ్చాను. మా ఫ్రెండ్తో లంచ్ చేసిన తర్వాత పడుకున్నాను కొంచెంసేపు. అరౌండ్ 3:30కి ఆ టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వాట్సాప్లో చూస్తుంటే అక్కడ చాలామంది బుల్డోజర్స్ అన్నీ అక్కడ నుంచి వెళ్తున్నాయి ఆ ఏరియాకి, ఈస్ట్ క్యాంపస్కి. దాని తర్వాత వచ్చేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అరౌండ్ 4 ఆ ప్రాంతంలో వెళ్తే అక్కడ చాలా బీభత్సమైన సన్నివేశం ఉంది అక్కడ. సో అమ్మాయిల్ని అబ్బాయిలని అందరినీ వ్యాన్లలోకి ఎక్కించి అది చేసే ఉంది. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సీన్ చాలా సివియర్గా ఉంది, పోలీసు ఫోర్స్ యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా తెలిసిన పిల్లవాళ్ళను వెళ్ళుంటే ఒక తెలిసిన అక్కడ ఆఫీసర్ కూడా ఉంటే చెప్తే తీసుకెళ్ళమని అంటే నేను పోలీసు వాళ్ళు కోఆపరేటివ్గా సరే మా పిల్లలకు చెప్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఇక్కడ శాంతియుతంగానే నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆఫ్టర్ ఒక 2 గంటల తర్వాత దగ్గర సుమారుగా వచ్చిన తర్వాత నేను ఇంకో ఫ్రెండ్ కలిసి అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే వెళ్ళి సార్ మా పిల్లల్ని ఎప్పుడు వదులుతారు సార్? అప్పుడు తీసుకెళ్లారు, మీరు చెప్పినట్టు ఇక్కడి దాకా తీసుకొచ్చాము, ఎప్పుడు వదులుతారని చెప్తే నువ్వు నాకు నేర్పిస్తున్నావా ఎట్లా పోలీసింగ్ చేయాలని చెప్పేసి అని అంటే పక్కన ఇంకో సీనియర్ ఆఫీసర్ ఉండి ఇతన్ని కూడా తీసుకోండి, ఫోన్ తీసుకోండి అని చెప్పేసి ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్ గురించి నువ్వు వెళ్ళి ఆ సార్ని రిక్వెస్ట్ చేసుకో అని ఇంకోసారి చెప్పడం. అక్కడ దాని ప్రకారంగానే నన్ను ఒక ఎస్ఐని ఇచ్చి మా ప్రైవేట్ యూనివర్సిటీ వెహికల్ను కూర్చున్నబెట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి పోయి చూస్తే వాళ్ళు ఇంకా కస్టడీలో కూర్చున్నబెట్టడం జరిగింది. ఆ నైట్ అంతా కస్టడీలోనే ఉన్నాము. తెల్లారి మళ్ళీ మా వాళ్ళు స్టూడెంట్ యూనియన్ వీళ్ళంతా వచ్చేసి విడిపిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మెడికల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మెజిస్ట్రేట్ ముందట పెట్టారు. యాక్చువల్గా అక్కడ నేను ఆ సమయానికి లేని వాటికి లేదంటే ఆ ఘటనలో అతని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఏ ఘటనకి నాకు సంబంధం లేకుండా నా మీద అకారణంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అన్యాయంగా జైలుకు పంపించడం జరిగింది. అది కొంచెం చాలా బాధ ఉంది. కానీ ఇక్కడ విద్యార్థులు ముక్త కంఠంతో వారి యొక్క పర్యావరణ హక్కుల గురించి కానీ వారి యొక్క భూమి హక్కుల గురించి కానీ కొట్లాడడం అనేది చాలా 50 మందిని తెలంగాణ సమాజంలో కానీ దేశవ్యాప్తంగా కానీ 50 మందిని కదిలించింది. అదే స్ఫూర్తితో యూనియన్ తరపున పెట్టిన డిమాండ్లను కూడా ప్రభుత్వం త్వరితగతిన ఎంత తొందరగా ఈ పరిష్కారానికి ముగింపు పలికితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అసలు ఆల్రెడీ మీరు అక్కడ నిరసన తెలియజేస్తున్నారు శాంతియుతంగా. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ వెనకాల ఎవరైతే ఉన్నారో విద్యార్థులను వాళ్ళను భయపెట్టే ఉద్దేశంతో మీ అరెస్ట్ జరిగిందా? అసలు మీరు అక్కడ శాంతియుతంగా చేస్తున్నానని చెప్పారు కదా, మరి అరెస్ట్ చేయడానికి అసలు కక్షపూరితంగా చేశారా? ఇంకా మిగిలిన విద్యార్థులను భయపెట్టడం కోసం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించడం జరిగిందా? ఏమనుకుంటాను మీరు అసలు?
అంటే నా మీద ఛార్జ్ ఫ్రేమ్ అయితే చాలా ఎలాంటి సంబంధం లేకుండా నా మీద ఛార్జ్ మోపారు. అది విద్యార్థులను ఆబ్వియస్లీ భయపెట్టి మూమెంట్ని మరి ముందుకు సాగకుండా చేశారనుకోవడం అని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ ఇక రిమైండ్ అయిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన పరిణామాలు మీకు తెలిసే ఉంటాయి. ఏదైతే ఉందో ఈ ఇష్యూను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది ఇష్యూను టేకప్ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఇప్పుడు వర్క్లు ఏం జరగని లేని పరిస్థితిలో ఉంది. అయితే మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలిసాయి కాబట్టి ఇప్పుడు మీది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఏంటి చెప్పండి. అదే కార్యాచరణ తీసుకోవడానికి మాకు ఒక బాడీ ఉందండి, జాయింట్ యాక్షన్ కమిటీ అని. దానిలో స్టూడెంట్ యూనియన్ లీడ్ చేస్తుంటుంది, తర్వాత టీచర్స్ యూనియన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏ కార్యాచరణ తీసుకుంటే బీయింగ్ ఏ స్టూడెంట్గా, బీయింగ్ ఏ పిఎస్టీ స్కాలర్గా నేను వాళ్ళతో ఉంటూ వాళ్ళలో ఒక భాగంగా ఉండి ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామండి. అయితే అది మార్చి 30 రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ఏదైతే బుల్డోజర్లు క్యాంపస్ లోపలికి వచ్చి చెట్లు నరికివేయడానికి 10ల సంఖ్యలో బుల్డోజర్లు రావడం జరిగింది. ఆ టైంలో మేము క్యాంపస్ లోపలనే ఉన్నాను. అయితే కొంతమంది విద్యార్థులు ఇక్కడ ఇలా జరుగుతుందని వీడియోలు నాకు పంపించడంతో అక్కడ జరిగే సంఘటన స్థలానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూశాను. అప్పటికే అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం చేయి దాటిపోయింది. ఆల్రెడీ పోలీసులు ఎవరైతే అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ విచక్షణారహితంగా అరెస్ట్ చేసి వాళ్ళను లాఠీ చార్జ్ చేసి లోపల అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది చూసిన తర్వాత ఇంకా మిగిలిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద నేను శాంతియుతంగా నిరసన చేయడం జరిగింది. అదే టైంలో ఇక్కడ ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో పోలీసు వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది. సార్ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో మీ అదుపులో ఉన్నారో వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ చేస్తే వాళ్ళు నన్నే క్వశ్చన్ చేస్తున్నావా, నువ్వు నాకు పోలీసింగ్ నేర్పిస్తున్నావా అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఉండి ఎవరైతే నవీన్ ఉన్నారో ఆయననే ఏది ఒకవేళ అరెస్ట్ చేసి వాళ్ళను భయభ్రాంతులకు మిగిలిన స్టూడెంట్స్ భయభ్రాంతులకు గురి చేయడానికే ఆల్రెడీ నవీన్ కావచ్చు ఇంకో విద్యార్థిని కావచ్చు అరెస్ట్ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే అతని సంబంధం లేని కేసులు కూడా అతని పైన పెట్టి 13 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. బెయిల్ పైన ఈరోజే రావడం జరిగింది. అయితే ఈ ఘటనను అయితే ఆయన పూర్తిగా మనకు చెప్పడం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొలువు తీరినప్పటి నుంచి ఒకటే స్టాండ్ పైన పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఎవరు చేసినా ఏ పనుల్లోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పినా అది వినని పొజిషన్లో ఉంది. వాళ్ళు ఎవరైతే నిరసనలు తెలిపినా ఎవరైతే వాళ్ళని నిలదీసినా కూడా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి మిగిలిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం అయితే చేసేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.